ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భద్రకాళి ఆలయంలో 11వ రోజు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం కావడంతో అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు భక్తులు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో గిరగిలాడుతున్నాయి. ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కూడా ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా వైష్ణవ ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, శ్రీమన్నారాయణకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే మనకు 12 నెలలు ఉంటాయి. ప్రతి నెల 2 పక్షాలు ఉంటాయి. అట్లా 24 పక్షాలు, 24 ఏకాదశులు ఉంటాయి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశినే తొలి ఏకాదశిగా చూస్తారు. ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి నుంచే హిందూ సాంప్రదాయం ప్రకారం పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి అనేది చెప్పవచ్చు. అందుకే ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఈరోజు మొత్తం ఉపవాసం ఉండడం కావచ్చు చేస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతోటి అయితే ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారినాయి. అయితే ఈ తొలి ఏకాదశిని ఎందుకు అంటారు? ఈ ఆషాఢమోత్సవం వచ్చే ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలు ఈ దక్షిణాయనం ప్రారంభం అవుతే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? అంటే ఏకాదశులు అయితే ప్రతి నెల వస్తాయి, 2 వస్తాయి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా ఎందుకు పిలుస్తారు? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆషాఢ మాసము వచ్చేటువంటి ఏకాదశి కానీ, ఇప్పుడు మనకి సంవత్సరంలో 12 మాసములు ఉంటాయి. 12 మాసాల్లో కూడా ప్రతి మాసంలో 2 పక్షాలు చొప్పున 2 ఏకాదశులు, సంవత్సరం అంతటా కూడా 24 ఏకాదశులతోటి పురస్కరించుకొని ఏడాది మొత్తం ఉంటుంది. దానిలో భాగంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని అమావాస్య తర్వాత ప్రారంభమై పాడ్యమి నుంచి మొదలై వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని మనకి తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా, తొలి పండుగగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి చైత్రమాసంలో ఉగాది నుంచి నవరాత్రి ఉత్సవాలని చెప్పి శ్రీరామనవమి వరకు 10 రోజుల పాటు ఒక పండుగ. అది ఉగాది, శ్రీరామనవమి వేరు పండుగలు కాదు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా 9 రోజులు వసంత నవరాత్రులతోటి 10 రోజుల పాటు పండుగని పురస్కరించుకున్న తర్వాత మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ మళ్ళీ ఉగాది తర్వాత వచ్చేటువంటి తొలి పండుగ కింద దీన్ని పిలుస్తూ ఉంటారు.